గంధి శ్రీనివాస్ రెడ్డి, గంధి మౌన శ్రీనివాస్ రెడ్డి దంపతుల పెళ్లి రోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. హైదరాబాద్ పట్టణంలోని ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల నడుమ వేడుకలను నిర్వహించారు. గంధి మౌన శ్రీనివాస్ రెడ్డి తన కుమారుడితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ అనంతరం పలువురు ఆమెకు కేక్ తినిపించి పూల బొకేను అందజేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శాల్వ కప్పి సత్కరించారు. మరెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని, ప్రజాసేవకు అంకితమై మరింత మన్నలను పొందాలని ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వర్తిల్లాలని అభిలాషించారు. ఇక నాయకులు, కార్యకర్తలు, అభిమానుల రాకతో ప్రజాసేవ భవన్ సందడిగా మారింది. పెళ్లి రోజు వేడుకలతో కోలాహలంగా వాతావరణం నెలకొంది. చప్పట్ల ద్వారా మరోసారి తెలియవలసిందిగా మీ అందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసెంబ్లీ ఇన్ఛార్జ్ గంధి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్కారం. మేము జరుపుకునే ప్రతి మా ఈవెంట్కి మీరు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మా పిల్లల బర్త్డే నుంచి, మా పుట్టినరోజు నుంచి, మా పెళ్లి రోజు వరకు అన్న ఈరోజు ఇక్కడ ఉన్నా లేకున్నా మీరందరూ మా కోసం రావడం అనేది, మీ అందరి ప్రేమ మేము పొందడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీ అందరి కోసం అంటే మాకు ఒకటి ఏమంటారు బహానా కావాలి మీ అందరినీ కలవడానికి. కాబట్టి ఏదైనా మాది ఏదైనా స్పెషల్ డే ఉందంటే మేము అందరితో సెలబ్రేట్ చేసుకుంటేనే మాకు అది చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. దాదాపు 4 సంవత్సరాలు మేము అమెరికాలో ఉన్నా కానీ పెళ్లి రోజు ఏ ఒక్క రోజు చేసుకొని ఉండము. ఇంట్లో నైట్కి 12 o'clock ఒకసారి కేక్ కట్ చేసి చేయడం, నేను ఆయన మా ఇద్దరి మధ్యలోనే తప్ప మాకు ఇంకొకటి ఉండదు. మా పేరెంట్స్ ఇండియా నుంచి ఫోన్ చేసి విష్ చేయడం అంతవరకే. కాకపోతే పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం మీ అందరి మధ్యలో చేసుకుంటుంటే అది మాకు మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే ఏంటో కానీ చాలా పాజిటివిటీ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇట్లనే మీరు మా సొంత పనులలో, మన పార్టీ పనులలో మనందరం కుటుంబం లాగానే కలిసి ఉండి మంచిగా పనులు చేసుకుందామని కోరుకుంటున్నాం.